కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. తమిడిహట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని, 38,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు. ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే తమిడిహట్టి దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత, నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత, మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ ఉందని తెలిసిన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని దాన్ని రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా 248 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాల్లో నీటి వినియోగము, 19,63,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 18,62,000 ఎకరాల స్టెబిలైజేషన్ తోని ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి, జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ కానీ, ఇరిగేషన్ ప్లానింగ్ కానీ, లేదా కాస్ట్ అప్రైజల్ కానీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చే అనుమతులు కానీ, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుండి కానీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నుంచి కానీ దాదాపు 11 రకాల అనుమతులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది.